బాగుందయ్యా, చాలా బాగుంది. ఇదివరకు పెట్టిన కాడికి ఇంకా బాగుంది అయ్యా. 5 రూపాయలు ఏమొస్తున్నాయి 5 రూపాయలకి? టీ రావట్లా, 2 ఇడ్లీ కూడా రావట్లా. 10 రూపాయలు 2 ఇడ్లీ. కడుపు నిండా పెడుతున్నారు, తిన్నోళ్ళకి తిన్నంత. ఏం కావాలయ్యా? ఆయన చల్లగా ఉండాలి, ఆయన చల్లగా ఉండాలి, ఇంక అంతకంటే ఏం కావాలి? నాకు తెలియదు, ఇప్పుడే నేను ఇటు వస్తే చెప్పారు ఓపెనింగ్ లైన్ అని. 2-3 పూటలు పెడతారా? చాలా బాగుందయ్యా. బాగా పప్పుచారు, సాంబార్ అసలు మన ఇంట్లో కూడా కాసుకున్నట్టుంది. బయట 80 రూపాయలు 100 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు 5 రూపాయలకి వస్తుంది. బాగానే చేస్తుంది. ఇంకేం చేయాలయ్యా? కడుపు నుండి అన్నం కోసమేగా ఎవరైనా బాధపడేది, అన్నం కోసమేగా అయ్యా బాధపడేది ఎవరైనా. నాకేమనిపించలే అసలు. ఈ అన్న క్యాంటీన్లో కూడా నేను ఇప్పుడే ఫస్ట్ తింటాం. ఇది వరకు ఫస్ట్ లో 1-2 సార్లు తిన్నాను అంతే. వాళ్ళు పెట్టలేదుగా మరి పెట్టేవాళ్ళు ముందు తెలీదు. ప్రస్తుతానికైతే తీసేశారు అన్ని. ఎక్కడెక్కడ ఆపేసేసారు కదా, ఏడాడ ఆపేసేసారు. కనీసం పెడతారన్నది కూడా లేదు. మరి అయ్యా ఇంక ఇబ్బంది అంటే ఇంక వండుకొని తింటాం ఇంట్లో. వాటిలో తినే శక్తి లేదు, ఇంట్లో వండుకొని తింటాం ఇంకంతే. సార్, ఈరోజు అన్న క్యాంటీన్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 99 అన్న క్యాంటీన్ ప్రారంభమయ్యి నిన్న సీఎం గారు ఒక గుడివాడలో ఒక అన్న క్యాంటీన్ ప్రారంభించారు. అంటే ఇక్కడ అన్న క్యాంటీన్ గా మీరు స్టోర్ కీప్ చేస్తుంటారు కాబట్టి మీరు ఎలా జరుగుతుంది ప్రాసెస్, ఎలా ఉండిపోతుంది? డైలీ ఎలాగా ఏ ఫుడ్ రాబోతుంది? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 2 రకాలు, పొద్దున్న ఇడ్లీ పూరి, నెక్స్ట్ మధ్యాహ్నం లంచ్లో రైసు, సాంబారు, పెరుగు, కర్రీ, చట్నీ. బాగానే ఉంది. నైట్ కూడా సేమ్, ఒక రైసు, సాంబారు, పప్పు, పెరుగు. అంటే వచ్చిన వాళ్ళు ఎలా, ఎటువంటి పీపుల్స్ వస్తూ ఉంటారు? మధ్యతరగతి వాళ్ళు అందరూ, లేబర్ కూడా అందరూ వస్తున్నారు. అయితే చాలా మంది కూడా మధ్యతరగతి వాళ్ళు డైలీ వర్క్ చేసిన వస్తున్నారు కదా. డైలీ వర్కర్స్ ఎక్కువ వస్తున్నారు. ఫుడ్ ఎలా ఉండిపోతుంది? ఫుడ్ క్వాలిటీగానే ఉందండి. అది హెచ్కేఎం హరే కృష్ణ మూమెంట్స్. మీరు ఏం చేస్తున్నారు మొత్తం ఇక్కడ? మేము వచ్చిన తర్వాత తీసుకొని 1 by 1 ఒక్కొక్కరికి 12:30 కల్లా సర్వ్ చేస్తాం. అంటే ఈ రోజు మార్నింగ్ కూడా ఎమ్మెల్యే గారు వచ్చి, కలెక్టర్ గారు వచ్చి చేశారు కదా, ఓపెన్ చేశారు కదా, ఎలా ఉందండి రెస్పాన్స్? బాగుందండి, బాగా రిసీవ్ చేసుకున్నారు. మధ్యతరగతి వాళ్ళకి బాగుంటుంది. ఇది పక్కనే రైతు బజార్ ఉంది కదండి, రైతు బజార్ ఉన్నది, వర్కర్స్కి అటే ఆటో నగర్ ఉన్నది, వాళ్ళకి కూడా బాగుంటుంది అని చెప్పి అన్నారు. బాగానే ఉంది. 5 రూపాయలు. బంగాళదుంప కూర, సాంబారి, పెరుగు, పచ్చడి. 5 రూపాయలు బాగానే ఉంది. ఇంతవరకు పాత రోజులు వచ్చాయి, జనాలు మనం చాలా సంతోషంగా ఉంటాం. ఆ విషయం పట్ల ఫుడ్ విషయంలో మాత్రం తీయడానికి ఈ 5 రూపాయల భోజనం అనేది పేదల మధ్యతరగతి వాళ్ళకి చాలా ఉపయోగం. ఆంధ్రప్రదేశ్ సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుతాను. ఈ ఫుడ్ పెట్టినందుకు చాలా చాలా బాగుంది. తప్పుగా అంటే వాళ్ళందరూ రిచ్ ఫ్యామిలీ కదండి, వాళ్ళ ఎక్కడికి వెళ్ళని తింటారు, వాళ్ళకి లక్షలు కోట్లు ఉంటాయి. ఇప్పుడు మా ఆటోలు పని చేసుకుని వస్తారు. ఈ రోజు నేను ఆటో తోలుతున్నా, కిరాయిలు లేవు. ఇప్పుడు ఈ జోబీలో 10 రూపాయలు ఉండబెట్టి వచ్చి భోజనం చేస్తున్నా. అదే 10 రూపాయలు మళ్ళీ 90 రూపాయలు చూసుకోవాలిగా. 100 రూపాయలు ఎక్కడ తెస్తాం? తేలేం కదా. అందరూ తినేవాళ్ళు మధ్యతరగతిలో తింటారు, ఉండేవాళ్ళు ఎవరు ఇక్కడ వచ్చి తినరు. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. చాలా బాధ అనిపించింది. ఇప్పుడు పొట్టగాడ అన్నం తీయడం అనేది చాలా తప్పండి. అది జనాల బాధతోనే ఇలాగ చెప్పారు అనుకుంటాను నేనైతే, ఓటు రూపంలో. ఫుడ్ బాగుందండి. ఇప్పుడు పచ్చడి పెట్టారండి, బంగాళదుంప కర్రీ, పెరుగు ఒకటి, సాంబార్ ఒకటి,
వాటర్ ఫెసిలిటీ అన్నీ బాగున్నాయి. అంటే ఇంకా ఏం మార్పు కావాలి అన్న క్యాంటీన్? చాలండి, ఇలా పెడితే చాలండి జనాలకి, ఇంతకన్నా ఏం కావాలండి? అన్నా క్యాంటీన్ ఫుడ్ కోర్ట్? అన్నా క్యాంటీన్. అన్నా క్యాంటీన్ వచ్చావు, ఎందుకోసం వచ్చావు? తినడానికి ఏం తిన్నావు? కూర, పెరుగు, ఇంకేం పెట్టారు ఇక్కడ? సాంబార్, ఆ, పచ్చడి, ఆ, ఉమ్, ఆ. సరే ఎంత పెట్టి తీసుకున్నావు టోకెన్? ట్యూషనా 5 రూపీస్. 5 రూపీస్ తీసుకున్నావు. ఎలా ఉంది? తిన్నావు కదా, ఎలా ఉంది నీకు? బాగుంది. బాగుందా? ఏది బాగుంది నువ్వు తిన్న దాంట్లో? సాంబార్. సాంబార్ బాగుంది. ఇంకేం బాగున్నాయి? అంతే, సాంబార్. సాంబార్ బాగుంది. పెరుగు బాగుంది, సాంబార్ బాగుంది. పెరుగు బాగుంది, సాంబార్ బాగుంది, అన్ని బాగున్నాయి. ఎవరు పెట్టారు ఇదంతా? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు పెట్టారు. మరి చంద్రబాబు నాయుడుకి ఏం చెబుతావు నువ్వు? థ్యాంక్ యూ. మా ప్రభుత్వం అమలు చేస్తున్న చంద్రబాబు గారి ఆధ్వర్యంలోని ఈ అన్నదాన క్యాంటీన్ల పనితీరు, ఆహార పదార్థాలు ఊహించిన దానికన్నా ఎంత గొప్పగా అద్భుతంగా ఉందో పరిశీలిద్దామని నేను కూడా వచ్చాను. భోజనం చేశాను, చాలా సంతోషించాను. అన్నం పరబ్రహ్మ స్వరూపం. పేదవాడికి పట్టడి అన్నం పట్టలేని ప్రభుత్వం ఎందుకు దండగా అన్న ఎన్టీ రామారావు స్ఫూర్తితో నెలకొల్పిన ఈ అన్నదాన క్యాంటీన్లను మళ్ళీ తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం లేదా కూటమి వీళ్ళ ఆధ్వర్యంలో నడవడం చాలా సంతోషంగా ఉంది. అద్భుతమైన ఆహారాన్ని 5 రూపాయలకి అందజేయటం, పేదవాడి కడుపు నింపటం చాలా సంతోషంగా ఉంది. ఇదే కార్యక్రమాన్ని 5 ఏళ్ల క్రితం ప్రజల నుంచి దూరం చేసిన వైఎస్ఆర్ పార్టీ ఆ ప్రజల చేతే దారుణమైన కోలుకోలేని భూస్థాపితం అయిపోయి అనూహ్యమైన 11 సీట్లకు పరిమితం అయిపోయి కోలుకోలేని దెబ్బకు గురైంది. ప్రజాగ్రహం అంటే ఏంటో ఎలా ఉంటుందో ఆయన చూపిస్తే ప్రజాప్రేమ ఎలా ఉంటుందో ఈయన ఈ అన్నదాన క్యాంటీన్ల రూపంలో ప్రజలకి 5 రూపాయలకే మంచి ఆహారం అందించడం చాలా సంతోషంగా ఉంది. 5 రూపాయలకి చిన్న మినరల్ బాటిల్ కూడా రావట్లేదు, వాళ్ళు కూడా 10 రూపాయలు తీసుకుంటున్నారు. అలాంటి రోజున పప్పు, కూర, పెరుగు, సాంబారు అన్నీ కాక అద్భుతమైన సర్వీసు, విసుక్కోకుండా కసురుకోకుండా చేసిన ఈ ప్రభుత్వ అన్నదాన పథకాన్ని అద్భుతంగా భావిస్తూ ఈ ప్రభుత్వం మరో 5-6 టర్మ్స్ అంటే సుమారుగా 30 ఏళ్ళు ఇదే కూటమి ప్రభుత్వం చంద్రబాబు ఆధ్వర్యంలో నాయకత్వంలో పనిచేస్తుందని కూడా నేను ఆశిస్తున్నాను. అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్ల మీద ఆయన రాకముందు కూడా అవినీతి ఆరోపణలు చేశారు. కానీ ఆయన వచ్చి 5 ఏళ్ళు దాటిపోయింది, దిగిపోయారు, అయినా అవినీతి ఆరోపణలు చెల్లిపోయారు. ఏమండి, దొంగ అని అరెస్ట్ ఎట్లా ఉంటుంది? అంతకన్నా హాస్యాస్పదంగా ఉంది. 16 ఈడీ కేసులు, 11 సిబిఐ కేసులు అక్యూజ్డ్గా ఉండి కోర్టులలో ముద్దాయిగా శుక్రవారం వెళ్ళి నిలబడడానికి సిద్ధంగా అవుతున్న జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన విజయాన్ని అందించిన ఈ కూటమి జీర్ణించుకోలేక అర్థం లేని బేస్లెస్ ఆరోపణలు ఈ ప్రభుత్వం మీద చేయటం చాలా దురదృష్టం. 11 సీట్లకే పరిమితం అయిపోయినా ఈ జగన్మోహన్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదు. ఆయనకి ఎప్పుడు జ్ఞానోదయం అవుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇంతకన్నా నీచ నికృష్ట దరిద్ర పాపిష్టి చండాల మాటలు ఉండవండి. 5 రూపాయలు మిస్అప్రాప్రియేషన్కి ఏం ఛాన్స్ ఉంది? డొనేషన్స్ ఎవరైనా ఇచ్చేటైతే ఎలక్ట్రానిక్ పేమెంట్స్, గూగుల్ పే లేకపోతే బ్యాంక్ అకౌంట్ ద్వారా వేయమన్నారు. 5 రూపాయలు పోగు చేసుకుంటే ఒక వర్కర్కి జీతానికి కూడా రావు ఇక్కడ మన అన్నా క్యాంటీన్లో వచ్చే డబ్బులు. దీంట్లో ఏదో అవినీతి జరిగిపోతుందంటాం, అసలు చాలా దారుణం. అటు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడటం అంతకన్నా దారుణం. నేను చెప్పాక దొంగ నడిచిన దానికన్నా దారుణంగా ఉంది. కానీ కొంతమంది వాళ్ళ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడతా ఇది ముష్టి 5 రూపాయలు భోజనం పెట్టి ఏదో మేము చాలా పెద్దగా లబ్ధి చేకూర్చాం, పేద ప్రజలకు ఏదో అభివృద్ధి చేసాం అన్నట్టు మాట్లాడుతున్నారు అని చెప్పి అంటున్నారు కదా. దాన్ని ఎలా 151 నుంచి 11 సీట్లకు అంటే 141 సీట్లు పోగొట్టుకుని 90% స్ట్రైక్ రేట్తో అవతల ప్రభుత్వం గెలిచినా కూడా వీళ్ళకి బుద్ధి రాకేలా మాట్లాడుతున్నారు. ఉన్నది 11. ఈ 11లో ఒకటి పోతే మిగిలింది జగన్మోహన్ రెడ్డి ఒకటి పోతే 10 మంది. ఈ 10 మందిలో కూడా 5-6
ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. అసలు ప్రభుత్వం ప్రతిపక్షమే లేదు, ప్రతిపక్ష హోదాయే స్పీకర్ ఇవ్వలేదు, ఏ రకమైన ఇతనికి స్టేటస్ లేదు, అసెంబ్లీకి రాడు, ప్రజా సమస్యలు పట్టించుకోడు. అధికారంలో ఉన్నా ప్రజలకు దూరం, అధికారం లేకపోయినా ప్రజలకు దూరం. ఇంకా ఈయన మాట్లాడేది ఏముంది, ప్రజలు వినేది ఏముంది? భోజనం చాలా బాగుంది. 5 రూపాయలు తీసుకున్నారు. ఇదే భోజనం బయట ఎంత అవుతున్నారు? 70-80 ఉంటుంది. ఇది వాస్తవం. క్వాలిటీ బాగుంది, తినదని అబద్ధం అనకూడదు. చంద్రబాబు అన్న చేసింది ప్రతి పేదవాడికి న్యాయం చేశాడు. ఏంటి రోడ్డు మీద ఆకలితున్నోడు పని చేసి వచ్చేవాడికి మొత్తం న్యాయం చేశాడు చంద్రబాబు అన్న. ఏంటి జగన్ ప్రభుత్వంలో పని చేసి వస్తే మధ్యాహ్నం పూట పని చేసి వస్తే తిండి కూడా ఉండేది కాదు. ఈ రోజుల్లో బెంచర్కుల్లో 100 మంది ఉంటుండ్రు, 100 మంది ఆకలితో పడుకుంటుండ్రు. అటింటోడు కూడు లేక కుక్కలు లేక తాగేసి ఆ పిచ్చి మందు తాగి రోడ్ల మీద అలాగే చేస్తున్నారు వాళ్ళు. ఏంటి ఈ రోజులో చంద్రబాబు చేసింది చాలా న్యాయం చేశాడు. ఏంటి 5 రూపాయలు భోజనం అయితే 5 రూపాయలు కూడా తీరని ఉంటుంది. అలా తిని ఆకలితో పడుకుంటాడు, తినేసి పడుకుంటాడు. చంద్రబాబు చేసింది చాలా మంచి పని చేశాడు ఈ రోజుల్లో. బయట 5 రూపాయలు టీ కూడా రాదన్న. ఏంటి 5 రూపాయలు టీ కూడా రాదు. నేను ఆటనర్ బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి వచ్చా. ఎందుకు క్యాంటీన్ పెట్టారని సెంటరింగ్ పని చేస్తాను నేను 10 మందికి అన్నం పెడతా ఆకలితో రోడ్డు మీద ఉన్న వాళ్ళకి. అవసరమైతే ఆకలితో ఉన్న వాళ్ళకి 10 మందికి అన్నం పెడతాను నేను కూడా. అదే పొట్లం తెచ్చి పెడతాను ఆ డబ్బులతో. కాకపోతే ఇటువంటి రోజులు కోసం చంద్రబాబు చెప్పి పెట్టాడు కాబట్టి ఇది మంచి పని, చాలా మంచిది. అది అన్న ఇది ముష్టి అనుకోవడం తప్పు అన్నది. ఇది మనం బతికిందే దీనికోసం అన్న. వైసీపీ ఎమ్మెల్యేలు అంత ఒక మాట చెప్తున్నాను, ఆడు వైసీపీ ఎమ్మెల్యే అంటే వైసీపీలో కనీసం ఈ రోడ్ల మీద రోడ్ల మీద పడుకున్న ఆ కొడుకులకి అందరికి అన్నం తెచ్చి పెట్టారంటే వాళ్ళు ఏమన్నా ఎవడూ పెట్టలే. ఈ రోజు అన్న క్యాంటీన్ ఓపెన్ అయ్యేసరికి ఎందుకు 5 రూపాయలు ఇది అవగానే వస్తున్నాం. అందరూ 10 మంది వచ్చారు, ఒక 100 మంది వచ్చారు, ఎక్కడ పెడితే అక్కడ వస్తున్నారు. ఏంటి ఆకలితో ఉన్న వాళ్ళకి 5 రూపాయలు అన్నం కంటే ఎవలేని వస్తారు తింటారు. అది చేయలేదు కాదు. అది అమ్మ క్యాంటీన్లు తీసింది వాళ్ళకి ఎందుకు అవసరమా?